గర్వకారణం. Pizza to the Villa audio launch. This is my fourth movie, and this is the first movie ever since to simultaneously going to release in Telugu. I thank Mr. Srinivasa Garu for his effort to make it this possible, and I am very much thanks to Good Cinema people and thanks everyone to honor us. Thank you. Something about the film. Please. Thank you, Good Cinema Group. Yeah. Studio South Productions for this wonderful arrangements of for Pizza to the Villa audio release in Telugu. As you all know, Pizza was a tremendous successful movie last year in Telugu as well. I'm sure like expectations are piling up. I hope we have satisfied what is expected out of this movie. It'll be soon out for you all in theaters. Please do watch it in theaters, and I'm sure all your expectations will be satisfied. Thank you. Good evening. This is my first film as a hero. I'd like to thank my producer C.V. Kumar sir, Studio Green Yanavel Raja sir, Good Friends Group, and Studio South Production. We've all given sincere hard work. It's turned out really well. Expect the unexpected. You'll really like the movie. Thank you. Andriku namaskaram. Good evening, everyone. First of all, I want to say thanks to everybody. My producer C.V. Kumar sir and Nanavel sir and Deepan and entire my team, because we put a lot of effort. And this is my first movie simultaneously releasing in Telugu and Tamil. And Sudhakam, this is our second movie with the same production house. I'm really glad and I'm really very happy because I'm lucky, I can say, because second, after Sudhakam, Pizza 2 has happened. And this is a wonderful character I played. The character name is Aarti. And we put a lot of effort and hard work, and hope you all support us. And please movie choosandi and mark support cheyandi. Thank you so much. పిజ్జా 2 యాక్చువల్గా పిజ్జా చూసినప్పుడు మన తెలుగులో కూడా ఇలాంటి ఒక క్రియేటివ్ ఫిల్మ్ తీస్తే బాగుంటుందని అనిపించి ప్రేమకథ చిత్రం తీశాను. అది కూడా చాలా పెద్ద హిట్ అయ్యి యాక్చువల్గా చాలా ఎనర్జీ ఇచ్చింది. అలాగే ఈరోజు విల్లా సినిమా మా గుడ్ సినిమా గ్రూప్ అండ్ స్టూడియో సౌత్ బ్యానర్ మీద రిలీజ్ అవబోతుంది తెలుగులో. శ్రీనివాస్ మూర్తి గారు నాకు ఒక లైఫ్ ఇచ్చిన వ్యక్తి. అంటే ఆయన దగ్గర నేను యాడ్స్ అవి చేస్తూ ఉండేవాడిని. అలాంటి ఆయన యాక్చువల్గా ఇండస్ట్రీలోకి రావటం చాలా హ్యాపీగా ఉంది. అలా యాక్చువల్గా ఈ విల్లా సినిమా ఆయన తీసుకోగానే, ఎందుకంటే యాక్చువల్గా మెయిన్ నేను నమ్మింది కంటెంట్ నమ్మి, అంటే ఆర్టిస్టులు ఎవరున్నా మంచి కథ మంచి ఇది ఉంటే డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుందని నమ్మాను. అలా తమిళంలో మనం ఎట్లా ఇక్కడ యాక్చువల్గా నా చిన్న సినిమాలు ఎలా బాగా ఆడుతున్నాయో అక్కడ సూదుకవ్వం, అలాగే ఫస్ట్ పిజ్జా సూదుకవ్వం, నెక్స్ట్ ఇట్లా 2-3 ఫిలిమ్స్ చేసి సివి కుమార్ గారు చాలా మంచి విజయంలో ముందుకెళ్తున్నారు. ఆయన ప్రొడ్యూస్ చేస్తూ ఆయన శిష్యుడిని డైరెక్టర్గా చేస్తూ నెక్స్ట్ మంచి కమర్షియల్ వాల్యూస్ ఉంటే గ్రాండ్ రిలీజ్ చేసే జ్ఞానవేల్ రాజా కూడా దీంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యి అక్కడ దాన్ని ప్రొడ్యూస్ చేయడం, ఈ సినిమా స్టామినా, ఈ సినిమా కంటెంట్ని కథని ఎంత నమ్ముతున్నారనేది క్లారిటీగా అర్థమవుతుంది. అలాంటి మంచి సినిమా డెఫినెట్గా మంచి ప్రమోషన్ చేసి ముందుకెళ్తే చాలా బాగుంటుందని నమ్మి మా గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ మీద ఈ సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా ఇది ఆడియన్స్ అంచనాలు ఏదైతే ఉంటాయో ఈ సినిమా గురించి, అంటే ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది వే ఆఫ్ క్వాలిటీ, వాళ్ళు ఎంత కీన్గా సినిమా తీశారనేది. డెఫినెట్గా అట్లాంటి మంచి ఎంటర్టైన్మెంట్ ఈ విల్లా ద్వారా అందుతుంది. డెఫినెట్గా మంచి హిట్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆల్ ది సో థ్యాంక్ యూ సో మచ్. ఆయన బ్యానర్ యూనివర్సల్ మీడియా, ఆయన తీసే సినిమాలు యూనివర్సల్గా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మల్లెటి సత్యనారాయణ రెడ్డి గారు రండి సార్. అలాగే భారీ చిత్రాల నిర్మాత, ఆయన భారీగానే కనిపిస్తారు, సింహ నిర్మాత పరుచూరి ప్రసాద్ గారిని
స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే పివిపి రాజేష్ గారిని, భాను గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా. ఆడు మగాడ్రా బుజ్జి నిర్మాత ఎస్ఎన్ రెడ్డి గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మా అందరికీ తల్లో నాలుక మహేంద్ర గారు రండి రండి రండి. ఇలా సురేష్ గారు, ప్రేమ గేమ జాంత అనే ప్రొడ్యూసర్ భాస్కర్ అని. తీసుకొచ్చాయి కమా నెక్స్ట్ తీసే అది పట్టుకో అలాగే ఉండు. అందరికీ ఉండి అందరు పైకి ఎత్తి చూపించండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. మాట్లాడాలా? సురేష్ గారు ఒక 5 నిమిషాలు మాట్లాడతాను, ఎప్పుడు చెప్పారు. గుడ్ సినిమా గ్రూప్కి, స్టూడియో సౌత్ అయిపోయిందా? సౌత్ ప్రొడక్షన్స్ మూర్తి గారికి ఈ సినిమా తెలుగులో పిజ్జా ఎంత సూపర్ హిట్ అయిందో అందరూ తెలుసు. దాని పార్ట్ 2గా వస్తున్న విల్లా తప్పకుండా తెలుగులో పిజ్జా ఎంత హిట్ అయిందో ఇది కూడా అంత పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సంతోషం అండి. కుమార్ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ ఇన్ చెన్నై. గుడ్ టు సీ యూ హియర్ కుమార్. నాకు సూదుకవం తెలుగులో రైట్స్ మా దగ్గరే ఉన్నాయి. సో వీ వెరీ హ్యాపీ టు సీ దట్ ద నెక్స్ట్ మూవీ ఈస్ కమింగ్ ఇన్ సచ్ ఎ బిగ్ వే. పిజ్జా విల్ బి వెరీ బిగ్ హిట్. పిజ్జా ఈజ్ అ బిగ్ హిట్. పిజ్జా 2 విల్ బి మచ్ బిగ్గర్ హిట్. ఆల్ ద బెస్ట్. ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు, మీ టీం అందరికీ హృదయపూర్వక ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం ఆల్రెడీ. ఎందుకంటే సక్సెస్ మీట్ మళ్ళీ వద్దాం, కలుద్దాం. గుడ్ సినిమా గ్రూప్, స్టూడియో సౌత్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా అందిస్తున్నటువంటి ఈ పిజ్జా 2 విల్లా తెలుగులో చాలా పెద్ద హిట్ కావాలని. పిజ్జా 2 అనేది సౌత్ ఇండియాలోనే పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి ఫిల్మ్ అది. మన ఆంధ్రాలో కూడా మేజర్ స్టేషన్స్ అన్నింటిలో కూడా 50 days రన్ అయింది ఆ ఫిలిం. ఎందుకంటే మన పెద్ద పెద్ద సినిమాలే 1-2 weeks ఆడటానికి ఇబ్బంది పడుతున్నటువంటి ఈ రోజుల్లో పిజ్జా అనేది 50 days రన్ అయినటువంటి స్మాల్ ఫిలిం, బిగ్ హిట్ ఫిల్మ్ అది. ఆ సినిమాని మించి ఈ సినిమా పెద్ద హిట్ కావాలని ఎన్నో మంచి మంచి చిత్రాలు అందిస్తున్నటువంటి గుడ్ సినిమా గ్రూప్ వారికి ఈ సినిమా వాళ్ళ బ్యానర్ ఇమేజ్ పెంచి మరో పెద్ద సక్సెస్ఫుల్ ఫిల్మ్ కావాలని ఈ టీం మొత్తానికి నా విషయం తెలియజేస్తున్నాను. అలాగే మంచి మంచి సినిమాలు తెలుగులో కూడా అందిస్తున్నటువంటి ఈ సివి కుమార్ గారికి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ఫ్యూచర్లో వారి ఫిల్మ్స్ తెలుగులోకి రావాలని వారికి నా విషయం తెలియజేస్తున్నాను. ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ లక్ అండి. పిజ్జా మూవీ లాగా ఈ మూవీ మంచి హిట్ కొట్టాలని బెస్ట్ ఆఫ్ లక్. హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాకు ఎక్కువగా వీళ్ళతో శ్రీను గారు నాతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటారు. ఐఎమ్ హ్యాపీ టు కమ్ హియర్. అండ్ మారుతి గారు కూడా ఈ మధ్య చిన్న సినిమాలు అంటే ఒక మంచి అడ్రస్. మారుతి గారు నాకు తెలిసి భవిష్యత్తు త్వరలోనే ఒక పెద్ద సినిమా కూడా చేస్తున్నారు. కానీ ఈ పిజ్జా అనేది కూడా ఇంతకుముందు చిన్న సినిమాకి వచ్చి మంచి హిట్ అయింది. ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. శ్రీనివాసమూర్తి గారు ఎన్నో కూడా చాలా పెద్ద రేంజ్లో విజయాలు సాధించాయి. సో ఆయన మన్నించి వచ్చిన అతిథులకు, పత్రికా మిత్రులకు,
కృతజ్ఞతలు. యాక్చువల్గా పిజ్జా 2 విల్లా తీసుకోవడానికి కారణము విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో ఈయన ఫస్ట్ అట్టకత్తి, దెన్ సూదుకవ్వం, పిజ్జా, లైక్ మన మారుతి తెలుగులో ఎలా లో బడ్జెట్లో సూపర్ హిట్ మూవీస్ ఇస్తాడో సేమ్ విజయ్ కుమార్ కూడా అలాగే లో బడ్జెట్లో 3 hits. మారుతి కూడా ఇక్కడ తెలుగులో 3 hits. సో దిస్ ఈజ్ హిస్ 4th ఫిల్మ్. సేమ్ అంతకన్నా చాలా బాగా వచ్చింది. అండ్ దాన్ని ట్రైలర్స్ కానీ మిగతా ఆడియో కానీ తమిళ్లో చాలా సూపర్ హిట్ అయింది. సో వీ హోప్ సేమ్ తెలుగులో కూడా హిట్ అవుతుందని. అండ్ మాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి విజయ్ కుమార్ గారికి అగైన్ ఈ మీడియా ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్స్ సార్.